శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు అస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోకి అర్థం మీకు తెలుస్తుంది. ఈ ఫిబ్రవరి నెలలో 26, 27, 28 ఈ తేదీల్లో 3 రోజుల్లో మేషరాశి వారికి సంబంధాల విషయంలో చాలా కీలకంగా మార్పులు కనిపిస్తాయి. గతంలో ఉన్న అపార్థాలు, మాటల వల్ల వచ్చిన దూరాలు నెమ్మదిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యల్లో, జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధాల్లో ఉన్న వారితో మనసు విప్పి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీలో ఉన్న ఆవేశం, తొందరపాటు మాటలను కొంచెం నియంత్రించడం మంచిది. సంబంధాలు మరింత బలపడతాయి. భావోద్వేగాల్లో లోపలే దాచుకోకుండా సరైన సమయంలో సరైన మాట చెప్పడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో చూపే మార్పు, సహనం భవిష్యత్తులో మధురమైన బాధలను పునాది అవుతుంది. చిన్న విషయాలకే ఉద్రిక్తతను లోనవ్వకుండా ఎటువంటి భావాలు అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. అలాగే చేస్తే ఇంట్లో ప్రశాంతత, మనసులో స్థిరత్వం రెండూ కలిసి వస్తాయి. ఈ సమయంలో మేషరాశి వారి జీవితంపై గ్రహాల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ పనినైనా మొదలు పెట్టాలి అనే తపన బలం ఉంటుంది. అయితే ఇది సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించకుండా మాటలు చెప్పడం, నిర్ణయాలు తీసుకోవడం వలన అవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహా తీసుకోవడం, అనుభవం ఉన్న వారి మాట వినడం ఈ సమయంలో చాలా అవసరం. గ్రహాల అనుకూలతను సరిగ్గా ఉపయోగించుకుంటే కెరీర్, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో మంచి మలుపు తిరగవచ్చు. ఓర్పుతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం ఖచ్చితంగా మీ వైపు వస్తుంది. ఈ కాలంలో మేషరాశి వారికి ఆర్థిక విషయాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఒకసారిగా పెరిగినట్టు అనిపించినా అదే సమయంలో ఖర్చులు కూడా అంతే వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, అదనపు పని ఒత్తిడి రావచ్చు. కానీ అదే భవిష్యత్తులో బలమైన పునాది అవుతుంది. పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. కాబట్టి మీ పని తీరును నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. అయితే భాగ్యస్వాముల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు నమ్మి తొందరపాటు పెట్టుబడులు పెట్టకండి. ఓర్పుతో, లెక్కలతో ముందుకు సాగితే ఆర్థిక స్థిరత్వం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలే రాబోయే రోజులకు మీ జీవన స్థాయిని మార్చగలుగుతాయి. ఈ సమయంలో మేషరాశి వారికి అత్యధిక ఆలోచనలు బలంగా కలుగుతాయి. జీవితంలో ఎందుకు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనే ప్రశ్నలు మీ మనసులో తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీలో వచ్చే అంతర్గత మార్పుకు సంకేతం. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, ఇష్టదేవాన్ని స్మరించడం, మంచి మాటలు వినడం లేదా చదవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ సూర్య భగవానుడు వంటి పాత్రలు పెంచడం వల్ల మీలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కోపం, ఆవేశం తగ్గి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఈ అత్యధిక దారి మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది. సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి లోపల నుంచే పొందగలుగుతారు. మానసిక స్థిరంగా ఉంటే జీవితం కూడా క్రమంగా సరిదిద్దుకుంటుంది. ఈ సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యం అనేది అత్యధికంగా ప్రాధాన్యతగా కలిగిన అంశంగా మారుతుంది. మీలో శక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉన్నా కూడా అదే సమయంలో శరీరం అలసటకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి, ఆలోచనల భారం వల్ల నిద్ర
సరిగ్గా లేకపోవడం, తలనొప్పులు, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయడం, సరిపడ నీరు తాగడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోకుండా ఉండడం చాలా అవసరం. బయట ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే కొద్దిసేపు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే మీ శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా కోపం, ఆవేశం ఆరోగ్యానికి నేరుగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం అలవాటు చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి నిర్ణయాలతో స్పష్టత వస్తుంది. ఆరోగ్యం బాగుండేటప్పటి సంబంధాల విషయం అన్నీ మీ వెంటే ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు మీపై పెట్టే శ్రద్ధనే రాబోయే రోజుల్లో మీ జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. ఈ కాలంలో మేషరాశి వారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మేషరాశి వారు శక్తివంతులు, చురుకైన వారు అయినప్పటికీ తమ శరీర సామర్థ్యాన్ని మించి పని చేయడం వల్ల అనుకోకుండా ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పని ఒత్తిడి, బాధ్యతలు, ఆర్థిక ఆలోచనలు కలిసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. దీని ప్రభావంగా నిద్రలేని, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, మంట, చిరాకు, కోపం ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి చిన్నవిగా కనిపించినా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి భోజనం చేయండి. బయట ఆహారం ఎక్కువగా తీసుకోకండి. జీర్ణంగా సంబంధిత సమస్యలు, గ్యాస్, అసిడిటీ వంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. పచ్చి కూరగాయలు, పండ్లు, తేలికంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా. నిద్రను త్యాగం చేసి పని చేయడం మేషరాశి వారికి చాలా నష్టం చేస్తుంది. శరీరంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా విశ్రాంతి అవసరం. రోజు కొద్దిసేపు నడక, యోగా, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా కోపం, ఆవేశం మీ ఆరోగ్యానికి మెరుగ్గా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఉదయాన్నే సూర్యదేవుణ్ణి నమస్కారం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటేనే మీ జీవితంలోనే ఇతర రంగంలో విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని గుర్తుంచుకొని మీ శరీరాన్ని, మనసును జాగ్రత్తగా ఉంచుకోవడం అత్యంత అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి.